మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీకోసము వెజ్ చీజ్ మోమోస్ రెసిపీ తీసుకొచ్చాను. చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, ఇవి ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 200 గ్రామ్స్ మైదా వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు గ్రాడ్యువల్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ డవ్ అనేది కొంచెం స్మూత్గా రావాలి. మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మన మోమోస్ అంత బాగా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని తడి బట్టతో కవర్ చేసుకుని దీన్ని ఒక అరగంట సేపు మర్చిపోండి. ఇప్పుడు వెజిటేబుల్ స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఒక చిన్న క్యాబేజ్ని తురుముకొని వేసుకున్నాను. 1 కప్పు తురిమిన క్యారెట్ని వేసుకున్నాను. 3 నుంచి 4 బీన్స్ చిన్నగా తరుక్కుని వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాను. అలాగే 1 క్యాప్సికమ్ని చిన్నగా తరుక్కుని వేసుకున్నాను. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసి దీన్ని ఒకసారి కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఒక క్లాత్లోకి తీసుకుని దానిలో ఉన్న వాటర్ని అంతా కూడా పిండేయండి. ఈ వాటర్ ఉంటే కనుక మన మోమోస్ అనేవి మధ్యలో విరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటర్ని మొత్తం పిండేసుకోండి. ఇప్పుడు ఒక పెనం తీసుకోండి. పెనం మీద 1 నుంచి 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ గార్లిక్, 1/2 టీ స్పూన్ జింజర్ వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. 3 పచ్చిమిరపకాయలని చిన్నగా తరుక్కుని వేసుకోండి. అలాగనే 1/2 కప్ ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత వెజిటేబుల్ మిశ్రమాన్ని వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. 1 టీ స్పూన్ పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోండి. సోయా సాస్ని కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని వెజిటేబుల్స్ను ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ని చల్లారడానికి పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత 1 కప్పు గ్రేట్ చేసుకున్న పన్నీర్ని, అలాగనే 1 కప్పు గ్రేట్ చేసుకున్న చీజ్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని రెడీ పెట్టుకోండి. మన వెజిటేబుల్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. మన పిండి పాటికి రెడీ అయిపోయి ఉంటుంది. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న పూరీల్లాగా చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ట్రిమ్ చేశాను. చిన్న చిన్న పూరీలా చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా చేతిలో తీసుకోండి. చేతిలో తీసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ని ఫిల్ చేసుకోండి. ఏదైనా సెంటర్లో మొదలు పెట్టండి. ఇప్పుడు దాని పక్క నుంచి గుండ్రంగా ఫ్యాన్ ఫోల్డింగ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా మోమోని రెడీ చేసుకోవాలి. ఇలా మోమోస్ అన్నిటిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టీమర్ లేకుండా స్టీమ్ మోమోస్ని తయారు చేసుకునే టెక్నిక్ చెప్తున్నాను. ఒక కడాయి తీసుకోండి. కడాయిలో ఒక చిల్లు గిన్నె పెట్టుకోండి. నేనైతే రైస్ స్ట్రెయిన్ అని వాడుతున్నాను. ఏదైనా చిల్లులు ఉన్న గిన్నె తీసుకోండి, అది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ గిన్నె అంచుల వరకు కూడా వాటర్ని ఫిల్ చేసుకొని ఇప్పుడు అందులో మోమోస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కవర్ చేసుకుని మోమోస్ని 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేయాలి. ఇక్కడ గుర్తు ఏంటంటే మోమోస్ ట్రాన్స్లూసెంట్ కలర్లో వస్తాయి. అలానే మోమోస్ అనేవి స్టిక్కీగా ఉండకూడదు. స్టిక్కీగా ఉంటే ఇంకొక 2-3 నిమిషాలు కుక్ చేయాలని అర్థం. వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా మోమోస్ రెడీ అయిపోయినప్పుడు వీటిని ప్లేటింగ్ చేసుకుని ఎంజాయ్ చేయడమే. అంతే, ఎంతో సింపుల్గా వెజ్ చీజ్ మోమోస్ని రెడీ చేసుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ టైమర్ కూడా బాగా చేసుకునే విధంగానే చెప్పాను. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.